మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే మనోహర్ భూపాల్ రెడ్డి చెప్పారు. అయితే విద్య, వైద్యం, మౌలిక వసతులను నియోజకవర్గంలో ఏర్పాటు చేశానని అన్నారు. ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానానికి పరిమితం అవుతుందంటున్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ బీఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ఇప్పటికే సీఎం కేసీఆర్ కూడా నారాయణఖేడ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మహారెడ్డి భూపాల్ రెడ్డి గారికి మద్దతుగా. అయితే సీఎం కేసీఆర్ పర్యటన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో పెరిగినటువంటి జోష్ తదితర అంశాలతో మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. సార్, ఎట్లా జరుగుతుంది ప్రచారం? సీఎం కేసీఆర్ గారు వచ్చిపోయినాక ఇంకా ఎట్లా ఉంది నారాయణఖేడ్ లో బీఆర్ఎస్ ఊపు? ప్రచారం చాలా జోరుగా జరుగుతుంది. మాకు సీఎం కేసీఆర్ గారు రావడం అనేది ఒక అడ్వాంటేజ్. ఎందుకంటే తాను ఎలక్షన్ ప్రాసెస్ అంటే నోటిఫికేషన్ పడకంటే ముందుగానే వచ్చి ఇక్కడ పబ్లిక్లో జోష్ నింపిపోయిండు. అదే జోష్ కంటిన్యూ చేస్తున్న తరుణంలో మొన్ననే మళ్ళా 24 తారీఖు నాడు కేటీఆర్ రావాల్సిన ప్లేస్లో హరీష్ రావు గారు వచ్చిండ్రు. ఆ రోజు ర్యాలీ కూడా బ్రహ్మాండమైన ర్యాలీ. నేనైతే అనుకుంటే రాష్ట్రంలో మాదే అంత పెద్ద ర్యాలీ. ఆ ర్యాలీలో కూడా ప్రజలకు బాగా జోష్ వచ్చింది. మా హరీష్ రావు గారి మాటలతో బాగా జోష్ వచ్చింది. ఇక్కడ 100% మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చింది. బీజేపీ అభ్యర్థి కూడా మీకు తెలిసిందే సంగప్ప. వీళ్ళిద్దరు నుంచిలో ఎవరు ఎక్కువ పోటీ ఇస్తారనుకుంటారు సార్? లేదా ఇద్దరు కూడా పోటీ ఇవ్వలేకపోతారంటారా? ఏమంటారు? అంటే ఇద్దరు కూడా పోటీ గారు, కాకపోతే రెండో స్థానం మాత్రం కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇద్దరు కూడా పోటీ, నాకేం పోటీ కాదు. వాళ్ళకు నాకు మధ్యన ఉన్న గ్యాప్ చాలా పెద్ద గ్యాప్ ఉంది. రీసెంట్లీ జరిగిన సర్వేలు కూడా 3-4 సర్వేలు నా చేతికి వచ్చినాయి. అన్ని సర్వేలలో కూడా వాళ్ళు నాకు రీచబుల్ లేరు, చాలా దూరంలో ఉన్నారు. మరి సెకండ్ ప్లేస్ మాత్రం కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. బీజేపీ థర్డ్ ప్లేస్ పోయే అవకాశం. ఇంకోటి, నారాయణఖేడ్ చాలా అంటే గ్రౌండ్ వాటర్కి సంబంధించి చాలా సమస్యలు ఉండేవి. అంటే తెలంగాణ రాష్ట్రానికి ముందు, ఆవిర్భావానికి ముందు, ఆ తర్వాత ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీలో కూడా ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు అయితే ప్రారంభమైనాయి. దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీలో తాగునీటి సమస్య బాగుండేది, విపరీతమైన సమస్య అది. కొన్ని గ్రామాలు కానీ కొన్ని తాండాలు కానీ 3-4 కిలోమీటర్ల దూరం వెళ్ళి కడవలలో నీళ్ళు మోసుకొని వచ్చి అవే నీళ్ళతోని తాగడానికి వాడడం కానీ, మరి స్నానం చేసి అవే నీళ్ళలో బట్టలు ఉతుకోవడం కానీ, ఇట్లాంటి విషయాలు గతంలో జరిగినాయి. అంటే మా ప్రభుత్వం ఏర్పడకంటే ముందుగా. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు మిషన్ భాగీరథ పథకం తీసుకొని వచ్చాడు. మిషన్ భాగీరథ పథకం ద్వారా ప్రతి ఊర్లో కూడా వాటర్ ట్యాంక్స్ కట్టించాం. 450 OHSR ట్యాంక్స్ కట్టించి ఆ ట్యాంక్స్ ద్వారా పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి నల్ల పెట్టించి వాళ్ళ ఇళ్ళనే స్వచ్ఛమైన ప్యూరిఫైడ్ వాటర్ వాళ్ళకు తాగిపించే ఏర్పాటు చేసినాం. దాంతో ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు, చాలా సంతృప్తిగా ఉన్నారు. ఇదే విషయంలో గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసేవారంటే వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అని సమ్మర్లో ఎలాంటి వాటర్ సప్లై చేయకుండా ప్రజలకు వాటర్ సప్లై చేసినట్టు ట్రాక్టర్ల పైన ట్యాంకర్లతో నీళ్ళు తీసుకుపోయినట్టు 4-5 కోట్ల నుంచి 10 కోట్ల దాకా ప్రతి సంవత్సరం దండుకునేవాళ్ళు. లీడర్లు మాత్రమే దండుకునేవాళ్ళు, ప్రజలకు మాత్రం నీళ్ళు అందించేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరికీ స్వచ్ఛమైన నీళ్ళు పోతున్నాయి. తర్వాత ఇంకా మన ఈ ఇరిగేషన్ విషయానికి వస్తే, సాగునీటి విషయానికి వస్తే, గతంలో సాగునీటి ప్రాజెక్టులని టోటల్గా నిర్వీర్యం చేసినారు కాంగ్రెస్ నాయకులు. ఎలా నిర్వీర్యం చేసిందంటే వాళ్ళు చెరువుల మీద శాంక్షన్ చేసి కొంత మన అంటే ఈ పనులు ఉంటాయి ప్లాన్ వర్క్లల్లో నాసిరకమైన పనులు చేసి కాలువలకు ఏదో గైడ్ వాల్స్ అని కట్టినట్టు చేసి ఆ గైడ్ వాల్స్ కూలిపోయి ఆ చెర్ల కింద నీళ్ళు పోయే పరిస్థితి లేదు. ఇంకా మిగతా పనులన్నీ ఉట్టిగా డబ్బులు లేపుకొని తినిపోయారు. తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చే కొరకని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక ఇరిగేషన్కు డబ్బులు కేటాయించి వీళ్ళు ఒక చెరువు మీద కూడా గంపెడు మట్టి వేయకుండా కోట్ల రూపాయలు కాజేశాం. ఒక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది నారాయణఖేడ్లో. ఆ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా 14 కోట్ల రూపాయలు మంజూరు చేసి మరి దాన్ని ఎలాంటి పని చేయకుండా 14 కోట్ల రూపాయలు కాజేసింది కాంగ్రెస్ నాయకులు. నారాయణఖేడ్ అభివృద్ధికి దూరంగా ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ వచ్చి అప్పటి టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉండి అభివృద్ధి చేశానని, అదేవిధంగా మౌలిక వసతులు, విద్యా, వైద్యంలో కూడా ముందంజలో ఉంచేందుకు తాను కృషి చేశానని, ప్రజలంతా తన వైపే ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ కేవలం రెండో స్థానానికి పరిమితం కాబోతుందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. నారాయణఖేడ్ నుంచి అమ్మా న్యూస్ కోసం కెమెరా